నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడుపై దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ధర్నా చేశారు. రాజకీయాలను కోటంరెడ్డి రౌడీయిజంగా మారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. తెలుగుదేశం సానుభూతి పరులపై దౌర్జన్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మేయర్ అజీజ్లతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడుపై దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ధర్నా చేశారు. రాజకీయాలను కోటంరెడ్డి రౌడీయిజంగా మారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. తెలుగుదేశం సానుభూతి పరులపై దౌర్జన్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మేయర్ అజీజ్లతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు చరిత్రలో ఇటువంటి రాజకీయాలు చూడలేదు. ఈ నెల్లూరులో ఎలక్షన్ అప్పుడు మనం ప్రత్యర్థులుగా చూసిన ఎలక్షన్ అయిన మరుక్షణం ఎవరిని కానీ దాడులు చేయడం ఇటువంటి చరిత్రలో జరగలేదు. ఈరోజు రూరల్ ఎమ్మెల్యే గతంలో చూసాం, మేము చాలా మంది కానీ చెప్పారు ఈ ఎమ్మెల్యే వస్తే రౌడిజం పెరిగిపోద్ది, గుండాజం పెరిగిపోద్ది అని. ఈరోజు చేసి చూపిస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే. ఈరోజు 70 సంవత్సరాల తర్వాత ఒక మైనార్టీకి తెలుగుదేశం ప్రభుత్వం టికెట్ ఇస్తే మాకు ఎవరైతే సానుభూతిదారులు మాకు సపోర్ట్ చేశారో ఎలక్షన్ వాళ్ళకి రాత్రిగా పొదగనగా ఫోన్లు చేసి వాళ్ళకి దాడులు చేస్తామని భయపీయడం. అదేవిధంగా ఈ అబ్బాయి తిరుమల నాయుడు చాలా పట్టుదలగా ఈరోజు రూరల్ నియోజకవర్గ ఎలక్షన్లు అన్నీ కానీ దగ్గరుండి చేయడం. అతని భార్య, ఎమ్మెల్యే భార్య కానీ 2-3 సార్లు ఫోన్ చేసి హెచ్చరించడం జరిగింది వాళ్ళ భార్యకి. అదేవిధంగా ఈరోజు రూరల్ ఎమ్మెల్యే ఒకటే చెప్పాడు, సాయిబ్ వస్తాడా నీకు, మీ ఇంటికి నీ ముండెం మేము పార్సల్ పంపిస్తాం గిఫ్ట్ గా, నీ కాలు పార్సల్ పంపిస్తాం గిఫ్ట్ గా అని ఈరోజు చెప్తున్నాడు. నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడుపై దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ధర్నా చేశారు. రాజకీయాలను కోటంరెడ్డి రౌడీయిజంగా మారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. తెలుగుదేశం సానుభూతి పరులపై దౌర్జన్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మేయర్ అజీజ్లతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడుపై దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వైకాపా ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ధర్నా చేశారు. రాజకీయాలను కోటరెడ్డి రౌడీయిజంగా మారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. తెలుగుదేశం సానుభూతిపరులపై దౌర్జన్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మేయర్ అజీజ్లతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కోటరెడ్డి రౌడీయిజం